గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు టీవీ. నేను శివరామకృష్ణ. విశాఖలో విభిన్నమైన వినాయకులను పెట్టడం వినాయక చవితికి ఆచారం. అయితే ఆ విభిన్నమైన వినాయకుల్లో వెండి వినాయకుడు నిజంగా అందరూ ఆహా అనిపించుకొని నిజంగా చాలా మెచ్చుకుంటున్నారు. అయితే భక్తులు ఈ వెండి వినాయకుడిని చూడడానికి తండోపతండాలుగా వచ్చి స్వామివారిని అయితే దర్శించుకుంటున్నారు. అయితే ఈ నిర్వాహకులు కనకరాజు మనతో పాటు ఉన్నారు. అసలు ఈ వెండి వినాయకుడు పెట్టాల్సిన ఆలోచన ఎందుకు వచ్చింది అని చెప్పి ఆయన అడుగుదాం. కనకరాజు గారు చెప్పండి, నిజంగా చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు వెండి వినాయకుడు. చాలా చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదు. ఎలా ఉంది, ఎందుకు ఈ ఐడియా వచ్చింది? మన లాస్ట్ ఇయర్ వచ్చేసి బిఫోర్ లాస్ట్ ఇయర్ చాక్లెట్ వినాయకుడు అని చెప్పేసి బీచ్ రోడ్లోనే పెట్టాను. ఆ తర్వాత ఇయర్ వచ్చేసి అయోధ్య రామ మందిరం, అక్కడ అయోధ్యలో ఉన్న రామ మందిరాన్ని ఇక్కడ ఎంబీపీలో వేసి అక్కడ బాలగణపతిని పెట్టాం. అదే తరహాలో ఈ ఇయర్ కూడా ఏదైనా కొత్తగా చేయాలనే ఉద్దేశంతో వెండి వినాయకుడిని పెడదామని చెప్పేసి, మనం ఎక్కడో ముంబైలో బంగారు వినాయకుడు వెండి వినాయకుడు పెట్టారంటారు, అక్కడికి ఎక్కడికి వెళ్ళి మనం చూడలేము. ఈ విశాఖ ప్రజలే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు కూడా చూడాలని, అంత దూరం వెళ్ళి ఎక్స్పెండిచర్ ఎక్కువ అవుతుంది కదా, వాళ్ళకి భరించలేరనే ఉద్దేశంతో వాళ్ళందరూ మన వైజాగ్లో నుండి చూడాలనే ఉద్దేశంతో నేను ఇవి పెట్టడానికి ఆలోచించాను. సార్, అసలు ఏంటి మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఎన్ని రోజులు శ్రమ పడ్డారు మీరు? ఏంటి మీ శ్రమ వెనక కథ ఏంటి అసలు? ఇది ఎన్నో నిద్ర రాత్రులు గడిస్తే ఇది ఈ రూపాన్ని మీరు ఇప్పుడు చూస్తున్నారండి. దీనికి సుమారుగా ఒక 20 మంది కళాకారులు 60 రోజుల పాటు డే అండ్ నైట్ వర్క్ చేస్తే ఈరోజు ఈ విగ్రహాన్ని మీరు చూస్తున్నారు. ఇది హైదరాబాద్లో నరసింహారెడ్డి గారు అని చెప్పేసి నాకు తెలిసిన ఆయన తయారు చేయించారండి మొత్తం. అవునండి. ఎలా ఉంది సార్, ఫైనల్గా స్వామివారిని ప్రతిష్ఠించారు, నిజంగా అందరూ వచ్చి చాలా అద్భుతంగా ఉందని చెప్పి కొనియాడుతుంటే ఎలా మీ ఫీలింగ్ ఏంటి? చాలా ఆనందంగా ఉందండి. నేను వాస్తవం చెప్పాలంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన్ని చూస్తుంటే రెండు కళ్ళు చాలట్లేదు, చాలా అద్భుతంగా. నో వర్డ్స్, నా మాటలు రావట్లేదు చెప్పడానికి. మేడం చెప్పండి, ఎలా ఉంది మీ దంపతుల చేతుల మీదుగా స్వామిని? నిజంగా చాలా రెండు కళ్ళు చాలట్లేదు ఎవరికి చూడడానికైనా. నిజంగా ఒక వినూత్నంగా ఉంది. ఎన్నో వినాయకులను అయితే చూసాం, లోపల రాగానే ఆహా అనే అనుకుంటే ఎవరో ఉండట్లేదు. ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. అసలు ఈ పబ్లిక్ కూడా చాలా పెద్ద రెస్పాన్స్ వచ్చింది. అందరూ రాగానే చాలా ఎక్సైట్ అవుతున్నారు. వెండి వినాయకుడు అసలు ఆడవాళ్ళకి ఇష్టమైనవి బంగారం, వెండి. ఈ వెండి వినాయకుడిని ఇలాగ చూడగానే అందరి కళ్ళల్లో ఆనందం చూస్తుంటే మాకు ఇంకా చాలా హ్యాపీగా ఉందనిపించింది. చాలా అంటే వినాయకుల్ని రకరకాల వినాయకులు అయితే పెడుతున్నారు, రకరకాల విభిన్న ఆకృతిలో పెడుతున్నారు. నిజంగా ఎవరు వెండిది పెడతారు, అలాగా వెండిది చూసి నిజంగా అందరూ అవాక్ అవుతారు. నిజంగా అది అదృష్టం ఉండాలి మీ చేతుల మీద కావాలంటే. ఏమంటారు? నిజంగా అది మాకు దేవుడు ఇచ్చిన వరం అనే అనుకుంటున్నాము. ఈ అద్భుతం ఇలా జరగడానికి కారణం యూత్ ఐకాన్ రాజు గారు. వారికి వచ్చిన ఆలోచనే ఇది. లాస్ట్ 2 years నుంచి కూడా కొత్త కాన్సెప్ట్స్తోనే ప్రజలందరికీ దర్శనం ఇప్పించాలన్న ఉద్దేశంతోనే ఈ చాక్లెట్ వినాయకుడు చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం, అలాగే పెద్దవాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం అయోధ్య రామ్ మందిర్ సెట్ వేసి బాలగణపతిని పెట్టడం. ఇంకా ఈ ఇయర్ ఏంటంటే మెయిన్గా ఆడవాళ్ళని మైండ్లో ఉంచుకొని వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా వెండి రూపంలో ఈ గణపతిని ఇలా దర్శనం చేయడం అన్నది జరిగిందన్నమాట. దీనికి ఫ్రీ ఎంట్రీ ఏనండి. అందరూ వచ్చి కల్లారా ఈ వినాయకుడిని చూసి దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. మేడం ఎలా ఉంది, ఎలా ఫీల్ అయ్యారు? ఈ దేవుడు నిజంగా ఎక్కడ మనం చూడం. అంటే మామూలుగా మట్టితో చేస్తారు, లేదంటే గాజువాకులు చీరలతో చేశారు, కానీ వెండితో చేయడం అనేది నిజంగా చూడగానే అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీరు ఎలా ఫీల్ అయ్యారు? నేను ముందు విండేది చూసినప్పుడు చాలా ప్రత్యేకంగా అనిపించింది. దట్టు ఈ ఇయర్ అసలే లక్కీ వినాయకుడు అని చెప్పి కాన్సెప్ట్తో మొదలు పెట్టాము. సో ప్రజలందరూ వచ్చి దేవుడి దర్శనాలు తీసుకొని ఇలాంటి కాన్సెప్ట్స్ మరెన్నో రావాలని కోరుకుంటూ, విగ్రహం కూడా చూసిన వెంటనే కలగా ఆ ముఖంలో చూసినప్పుడల్లా ఇంకా చూడాలనిపించేలాగా కలవంతంగా ఉన్నాడు వినాయకుడు. సో ప్రజల్ని కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది ప్రధానంగా మనం చూసుకోవచ్చు. ఈ వెండి వినాయకుడు నిజంగా చాలా మంచి ఆకృతితో అయితే వచ్చారు. నిజంగా చూడగానే ఆహా అనిపించుకుంటున్నారు. అయితే ప్రధానంగా మీరు వచ్చిన వెంటనే సోమవారం నిజంగా ఆ రెండు కళ్ళు చాలట్లేదు. నిజంగా చాలా ఒక మధురానుభూతి అయితే పొందుతున్నారు ఈ భక్తులైతే. ఏదేమైనా దీని వెనకాల ఎన్నో రాత్రులు అయితే నిద్రలేని రాత్రులు కృషి చేస్తామని చెప్పి యూత్ ఐకాన్
కనకరాజు గారు అయితే తెలియజేస్తున్నారు. ఏదేమైనా నిజంగా ఒక ఆకృతి హైదరాబాద్ నుంచి తయారు చేయడం ఒక ఎత్తు అయితే, అక్కడి నుంచి తీసుకురావడం, దాన్ని ఇక్కడ స్వామివారిని ఇక్కడ పెట్టడం అనేది నిజంగా ఆ భార్యాభర్తలు ఇద్దరు మేము ఎన్నో జన్మలు చేసిన అదృష్టం. నిజంగా దీన్ని ఇలాగా ఇక్కడ పెట్టడం అనేది వాళ్ళు చెప్తున్నారు. ఏదేమైనా విశాఖ పరిసర ప్రాంతాల నుంచి అయితే పెద్ద ఎత్తున అయితే భక్తులు వస్తున్నారు, స్వామివారిని పూజించుకుంటున్నారు, స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి ఆశీస్సులు అయితే పొందుతున్నారు. ఏదేమైనా ఇది నిజంగా ఇలాంటి ఆకృతిలో ఉన్న నిజంగా విశాఖ వాసులు అయితే చేసుకున్న అదృష్టం నిజంగా చాలా అద్భుతంగా అయితే వచ్చింది. వినాయకుని అయితే చూసి భక్తులంతా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారని చెప్పి నిర్వాహకులు అయితే తెలియజేస్తున్నారు. విశాఖ యూత్ ఐకాన్ నేపథ్యంలో 2000 కేజీతో 14 అడుగుల వినాయకుడిని, వెండి వినాయకుడిని చేయడం నిజంగా అది సందర్శనార్థం ఇక్కడ ప్రతిష్ఠించడం, దాన్ని స్వామివారిని భక్తులు చాలామంది వచ్చి స్వామివారిని దర్శించుకోవడం, ఇదంతా పరిపాటి అయితే ఈ వినాయకుడిని తయారు చేసిన కళాకారులు మనతో పాటు ఉన్నారు. సార్ ఏం పేరు మీ పేరు? నరసింహారెడ్డి. సార్ ఎక్కడ మీరు హైదరాబాద్ నుంచి చేశారా? నాచారం మల్లాపూర్. ఓకే సార్, ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ విగ్రహాలు చేస్తుంటూ ఉంటారా ఏంటి? ఎలా చేశారు ఇది? లేదు, ఫస్ట్ టైం చేసిన. ఫస్ట్ టైం. ఎలా ఉంది సార్? ఎన్ని రోజులు పట్టింది ఏంటి? ఎంతమంది? 2 నెలలు పట్టింది. 2 నెలలు పట్టింది. ఎంతమంది వర్క్ చేశారు దీనికి? 15 మంది చేశారు. 15 మంది చేశారు. మాది క్యాస్టింగ్ యూనిట్. ఈ సార్ వచ్చి విగ్రహం చేసేది ఉందంటే చేస్తా అని చెప్పి చేశారు. అయితే మొత్తం అక్కడ చేసి మొత్తం విశాఖ ట్రాన్స్పోర్ట్ చేశారు. అది నా కంపెనీలో తయారు చేసి డీసీఎంలో తీసుకొచ్చాను. సార్ ఇప్పుడు అన్ని రోజులు కష్టపడి చేశారు, నిజంగా ఎంతమంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా వచ్చి ఎవరు వెళ్ళైపోతున్నారు వెనక్కి. ఎలా ఉంది మీ ఫీలింగ్? ఎలా ఉంది? మంచిగా అనిపిస్తుంది కదా సార్. చేసిన పని ఫలితం దొరికితే దానికంటే ఎక్కువ సంతోషం ఏముంది. ఇంకా టైం ఉంటే ఇంకా బాగా అవుతుండే, టైం తక్కువ ఉండే. సార్ ఇది ఏంటంటే అంటే ఏంటి, ఎలాగా చేతితో చేస్తారా మిషనరీతోనా ఏంటి, అసలు ఎలా చేస్తారా మాకు చెప్పండి దీనికోసం. ఇది చేయితోనే హ్యాండ్ మోల్డింగ్ అంటారు. మట్టిలో సాంచ కొట్టి మెటల్ కరగబెట్టి పోసుడు. ప్రతి పీసు అట్లా చేసి జోడించి అతకబెట్టి మళ్ళీ ఫైలింగ్ చేసి దాన్ని కలపాలి. అయితే మొత్తం అంతా ఈ వెండినే ఇంకేమైనా మెటీరియల్ కలడం అయితే జరిగింది ఇందులో? మామూలుగా వెండినే, దాంట్లో ఇంప్యూరిటీస్ ఉంటాయి కానీ మామూలు వెండి. సార్ ఇది అంటే మొత్తం మన భారతదేశంలోనే ఇది ఫస్ట్ టైమా ఇక్కడ ఇలా చేయడం, లేదంటే ఇంకెవరైనా ఎక్కడైనా చేశారు? అదైతే తెలియదు కానీ నేనైతే ఫస్ట్ టైం చేసిన. ఫస్ట్ టైం చేశారు. హ్యాపీగా ఉంది. హ్యాపీగా ఉంది. అందరూ అసలు వచ్చి స్వామివారిని చూసి వెళ్ళట్లేదు వెనక్కి. అవును. ఏమంటారు? ఎలా ఉంది? ఆయన దేవుడే అట్లా అంటాడు. ఇంకా దీంట్లో వచ్చినందుకు ఇంకా మంచిగా వచ్చింది. కనకరాజు గారికి బాగా సపోర్ట్ చేశారు మీరు? ఆ, కనకరాజు గారు ఇది ఈ టైప్ ఆఫ్ దేవుడిని ఇలాగా పెట్టడం అనేది అందరూ ముందుకు రాలేదు కదా, ఆయన అయితే ముందుకు వచ్చి ధైర్యంగా చేశారు. ఏమంటారు? ఆ సారు ధైర్యము. ఇంకోటి నాకు ముఖ పరిచయం లేదు, నా మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు. నా భయం ఏంది, ఎక్కడ నేను ఇదైతేనానే నేను భయపడ్డా. సారు ఒకసారి వచ్చిండు అంతే, మళ్ళా రాలేదు కంపెనీకి. మీ మీద నమ్మకం? నా మాట మీద నమ్మకం ఉంది, నేను నీకే ఇస్తా అని చెప్పి నాకు ఇచ్చిండు. చెప్పండి కనకరాజు గారు, ఎంత వెండి ఉపయోగించారు, ఎన్ని రోజులు పట్టింది, ఎలా తీసుకొచ్చారు, ఎంత హైట్? మొత్తం వచ్చేసి 2000 కేజీలు వెండిని వాడానండి. ఆ కష్టం మాత్రం నరసింహారెడ్డి గారు తీసుకున్నారు. ఆ కష్టం మొత్తం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు ఆయన. చాలా ఆయన టైం అంతా దీని మీద ఎట్లాగైనా చెయ్యాలి, దేవుణ్ణి ఎట్లా చేస్తే ఎలా బాగుంటుందని రోజుకొక ఆలోచన, రోజుకో ప్లానింగ్ ప్రకారం ప్రతిరోజు నాకు మార్నింగ్ ఒక స్కెచ్ పంపించేవారు, ఈవినింగ్ ఒక స్కెచ్ పంపించారు, ఫైనల్గా ఇట్లా పంపించారు. ఇది నేను చూడడానికి నాకైతే 2 కళ్ళు సరిపోవట్లేదు. చాలా ఆనందంగా ఉంది, చాలా అందంగా ఉంది, చాలా ఆనందంగా కూడా ఉంది. ఇది విశాఖ వెండి గణపతి అయితే ఇది హైదరాబాద్లో అయితే మొత్తం చేయించారు. దీనికైతే 2000 కేజీలు వెండి అయితే ఉపయోగించారు. దగ్గర 14 అడుగులు అయితే వచ్చింది. అయితే నరసింహారెడ్డి, హైదరాబాద్ చెందిన నరసింహారెడ్డి అలాగే కనకరాజు గారు ఇద్దరు కోయిన్సైడ్ అయ్యి ఎలా చేద్దామని చెప్పి ఎన్నో రాత్రులు
నిద్రలేని రాత్రులు అయితే గడిపాం. మొత్తానికి ఎన్నో స్కెచెస్ అయితే చూసి మొత్తం మీద ఫైనల్గా ఈ డిజైన్ అయితే చేసాం. నిజంగా ఇంత కష్టపడి చేసినందుకు ఈరోజు భక్తులు వచ్చి స్వామివారి దర్శించుకోవడానికి వచ్చిన వాళ్ళు అయితే కళ్ళు ఆరకుండా చూసి వెనక వెళ్ళలేకపోతున్నాం. నిజంగా అంత అద్భుతంగా ఉంది. నిజంగా ఎన్నో మట్టి వినాయకులు, ఎన్నో వినాయకులు చూసాం, కానీ వెండి వినాయకులు ఇంట్లో చిన్న చిన్న ప్రతిమలు అయితే చూసుకుంటాం, కానీ ఇంత పెద్ద వినాయకుడిని చూడడం చాలా ఆశ్చర్యానికి గురవుతున్నాం. నిజంగా స్వామివారి మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకుని కోరిన కోరికలు తీరాలని చెప్పి వీళ్ళంతా కోరుకుంటున్నారు. మనతో పాటు కొంతమంది భక్తులు అయితే ఉన్నారు. మేడం చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు స్వామివారి వెండి వినాయకుడిని? వెండి వినాయకుడిని చాలా బాగుందండి. మేము కంచరపాలెం నుంచి వచ్చామండి. వెండి వినాయకుడు చాలా చాలా బాగుంది. మేము ఇప్పుడు సెల్లో చూసుకొని వచ్చామండి. చాలా ఆనందంగా ఉంది. ఆ వినాయకుడిని చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవట్లేదండి. అంత అందంగా, నీట్గా, చక్కగా బాగుంది. చాలా బాగుందండి. పీస్ఫుల్గా ఉంది. వినాయకుడిని మా ఇంట్లో మేము పూజించుకొని వచ్చాము, కానీ ఇక్కడ చూస్తే ఆ ఆనందాన్ని మేము తట్టుకోలేకపోతున్నాము. చాలా చాలా బాగుందండి. వెండి వినాయకుడు అని అంటున్నారని మేము చూడడానికి వచ్చాం, కానీ అంత సిల్వరేనండి. చాలా చాలా బాగుంది. మేము ఇలాంటి వినాయకుడిని వాళ్ళు ఎప్పుడు తయారు చేస్తూ వాళ్ళు బాగా అంటే ఇలా ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నాకు అలా ఇది కూడా నచ్చిందండి. రిసీవింగ్ కూడా బాగానే ఉంది. చాలా చక్కగా అవుతుందండి. అందరూ చూడడానికి రండి కంపల్సరీగా. చాలా చాలా బాగుందండి. నా పేరు దీపిక, వెంకోజీపాలెం నుంచి వస్తున్నాం. బాగుంది, చాలా బాగుంది. అంటే వెండిది అంత పెద్దది అలా చేయడం చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇలా చూడడం బాగుంది. లైక్ వెండిది ఇంత పెద్దది అంత బాగా కస్టమైజ్ చేయడం చాలా బాగుంది. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అసలు నా పేరు కార్తీక్, నేను వెంకోజీపాలెం నుంచి వస్తున్నాను. ఇంత పెద్ద 2000 కేజీలతో ఒక వినాయక విగ్రహము, అది కూడా సిల్వర్తో చేశారనగానే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఆశ్చర్యానికి గురయ్యాను. అది ఖచ్చితంగా వేగంగా చూడాలని చెప్పేసి వెంటనే మా కిడ్స్తో పాటు వచ్చాము. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత రియల్లీ సర్ప్రైజింగ్ ఉంది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఇది రియల్గా వెండితోనే చేశారా లేదని దగ్గరికి వెళ్ళి చూసి మట్టితో చేశారేమో చూస్తే మెటల్గానే ఉంది. చాలా రియలిస్టిక్గా ఉంది. చాలా చాలా హ్యాపీగా ఉంది. నమస్తే. బాగుంది సార్. చూడగానే చాలా ప్లెజెంట్ గా అనిపిస్తుంది. చాలా బాగుంది సార్. అంటే మన ఇంట్లో వెండి వినాయకులు అనేవి చాలా చిన్న చిన్నగా చూస్తే ఎంత పెద్దగా అనేది సరికి కొంచెం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈవెన్ అదే వాహనం కూడా చాలా బాగుంది సార్. ఇది కూడా చాలా బాగుంది. వినాయకుడు చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. వెండితో ఫస్ట్ టైం ఇంట్లో మామూలు వినాయకుడు చూస్తాం, ఇప్పుడు ఇలాంటి వినాయకుడు చూడడం ఫస్ట్ టైం. చాలా బాగుంది. ఎక్కడో ముంబై అక్కడ గోల్డ్ వినాయకుడు తెచ్చి మన వైజాగ్లో సిల్వరు చాలా బాగుంది. చాలా బాగుంది. అరుణ చాలా బాగుంది. చాలా థ్రిల్లింగ్గా ఉంది. అసలు ఫస్ట్ టైం చూడడం, అసలు చిన్నవి ఏదో చూడడం కామను, బట్ ఇంత లైవ్ ఇలా చూడడం చాలా థ్రిల్లింగ్గా ఉంది. చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇలా లైవ్ చూడడం, ఇంత పెద్ద వినాయకుడు అంటే చిన్న ఇంట్లో పెట్టేసుకొని కొనుక్కొని ఉంచుకుంటాం, బట్ లైవ్ ఇలా చూడడం ఇంత పెద్ద సిల్వర్ది ఈ టైంలో అంటే చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.